భారత్లోకి బంగారం స్మగ్లింగ్ ఎక్కువగా దుబాయ్ నుంచే జరుగుతుంది. కారణం ఏంటి? ధర ఎందుకు అక్కడ తక్కువ? తాజాగా కన్నడ నటి రణ్యారావు దుబాయ్ నుంచి 14 కిలోల బంగారాన్ని తరలిస్తూ బెంగళూరు ఎయిర్పోర్ట్లో అరెస్ట్ అయ్యారు. బంగారం స్మగ్లింగ్ జరగకుండా ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా తరలింపు మాత్రం ఆగటం లేదు. దుబాయ్లో నివసిస్తున్న వారెవరైనా భారత్కు వస్తున్నారని తెలిస్తే తెలిసిన వారు కుటుంబ సభ్యులు అడిగే ప్రశ్న వచ్చేటప్పుడు బంగారం ఏదైనా తేవటం సాధ్యమవుతుందా అని. ఎందుకంటే మన దేశంతో పోలిస్తే అక్కడ బంగారం ధర తక్కువగా ఉండటమే కారణం. ఈ కారణం చేత ఎంతో కొంత మిగులుతుంది కదా అని ఆరాట పడుతూ ఉంటారు. కొందరు అత్యాశకు పోయి అక్రమ రవాణా మార్గాల్ని ఎంచుకుంటూ ఉంటారు. దీంతో దొరికిన వాళ్లు వార్తల్లో నిలుస్తూ ఉంటారు. దొరకని వాళ్లు దర్జాగా బయటపడుతుంటారు. భారత్తో పోలిస్తే పసిడి ధర దుబాయ్లో తక్కువ. అక్కడ బంగారం కొనుగోళ్లపై ఎలాంటి పన్ను ఉండదు. కాబట్టి ఎలాంటి అదనపు సుంకాలు చెల్లించకుండానే మార్కెట్ ధరకు సొంతం చేసుకోవచ్చు. భారత్ల దిగుమతి సుంకం విధించకపోవడమే ఇందుకు కారణం. దుబాయ్లో వ్యాపారుల మధ్య పోటీ కారణంగా అక్కడ పెద్ద ఎత్తున ఆఫర్లు ఇస్తుంటారు. ఈ కారణంగా బంగారం తక్కువకు లభిస్తుంది. ప్రభుత్వం విమానాశ్రయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. సుంకాలను భారీగా తగ్గించింది. గత ఏడాది బడ్జెట్లో 15% ఉన్న కస్టమ్స్ సుంకాన్ని కేంద్రం 6% తగ్గించింది. దీంతో అప్పట్లో బంగారం ధర దేశీయంగా దాదాపు 4,000 వరకు తగ్గింది. అయినా తరలింపు కొనసాగుతుండటం గమనార్హం. ఎవరైనా విదేశాల్లో 6 నెలల్లోపే ఉండి తిరిగి వచ్చేటప్పుడు బంగారం తీసుకువస్తే 38.5% కస్టమ్స్ సుంకం చెల్లించాలి. అదే 6 నెలలకు పైగా విదేశాల్లో ఉండి తీసుకొస్తే మగవారికైతే 20 గ్రాములు, మహిళలైతే 40 గ్రాముల వరకు అనుమతిస్తారు. ఆ పరిమితికి మించి ఎవరైనా బంగారం తీసుకొస్తే కస్టమ్స్ సుంకం చెల్లించాలి. ఆ నిబంధనలేవీ తెలియక బంగారం తీసుకొచ్చి కొందరు కస్టమ్స్ అధికారులకు చిక్కుతుంటారు.